నేడు నేషనల్ అవార్డు గెలుచుకుని బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తున్న పుష్పరాజ్ ప్రయాణం ఎక్కడ మొదలైందో తెలుసా? చాలామంది గంగోత్రి సినిమానే ఆయన మొదటి సినిమా అనుకుంటారు, కానీ దానికంటే ముందే ఆయన వెండితెరపై మెరిశారు. నిజానికి అల్లు అర్జున్ మొట్టమొదటిసారి కెమెరా ముందుకు వచ్చింది 1985వ సంవత్సరంలో. మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా నటించిన విజేత సినిమాలో కేవలం 3 ఏళ్ల వయసులో ఒక చిన్న పాత్రలో కనిపించారు. అయితే అది గుర్తింపు లేని పాత్ర కావడంతో చాలామందికి ఆ విషయం తెలియదు. అల్లు అర్జున్ అసలైన కెరీర్ 2001వ సంవత్సరంలో వచ్చిన డాడీ సినిమాతో మొదలైందని చెప్పవచ్చు. చిరంజీవి గారు హీరోగా, అల్లు అరవింద్ గారు గీతా ఆర్ట్స్ బ్యానర్పై నిర్మించిన ఈ చిత్రంలో బన్నీ, గోపి అనే డాన్స్ స్టూడెంట్ పాత్రలో నటించారు. అప్పుడు ఆయన వయస్సు కేవలం 19 ఏళ్లు మాత్రమే. ఈ సినిమాలో బన్నీ పాత్ర చిన్నదైనా కథలో చాలా కీలకం. రాజేంద్ర ప్రసాద్ మరియు సిమ్రాన్ వంటి దిగ్గజ నటులతో కలిసి ఆయన స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్ వైపు వచ్చే ఒక ఎమోషనల్ సీన్లో చిరంజీవి గారు తన కూతురి ఆపరేషన్ కోసం దాచిన డబ్బును రోడ్డు ప్రమాదానికి గురైన గోపిని కాపాడటానికి ఖర్చు చేస్తారు. ఈ నిర్ణయం వల్ల సినిమాలో భార్యాభర్తల మధ్య గొడవలు కూడా వస్తాయి. ఒక సహాయ నటుడి పాత్ర అయినప్పటికీ మెగాస్టార్ పక్కన డాన్స్ చేస్తూ బన్నీ అందరి దృష్టిని ఆకర్షించారు. డాడీ సినిమా తర్వాత అల్లు అర్జున్ తనను తాను హీరోగా మలుచుకోవడానికి ముంబై వెళ్లారు. అక్కడ ప్రముఖ యాక్టింగ్ కోచ్ కిషోర్ నమిత్ కపూర్ వద్ద నటనలో శిక్షణ పొందారు. ఆ తర్వాత 2003వ సంవత్సరం మార్చి 28వ తేదీన లెజెండరీ డైరెక్టర్ కె రాఘవేంద్రరావు గారి 100వ చిత్రం గంగోత్రి ద్వారా పూర్తిస్థాయి హీరోగా పరిచయమయ్యారు. ఈ సినిమాను అల్లు అరవింద్ గారితో పాటు అశ్వినీ దత్ గారు సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంలో బన్నీ సింహాద్రి అనే పాత్రలో నటించారు. గంగోత్రి సినిమా కమర్షియల్గా పెద్ద సక్సెస్ సాధించి 54 సెంటర్లలో 100 రోజులు ప్రదర్శించబడింది. ఒక కొత్త హీరోకి ఉండాల్సిన ఘనమైన ఆరంభాన్ని ఈ సినిమా ఇచ్చింది. గంగోత్రి తర్వాత అల్లు అర్జున్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. 2004వ సంవత్సరంలో వచ్చిన ఆర్య సినిమాతో ఆయన స్టైలిష్ స్టార్గా మారిపోయారు. ఆ తర్వాత వచ్చిన బన్నీ, 2007వ సంవత్సరంలో వచ్చిన దేశముదురు వంటి చిత్రాలు ఆయన మాస్ ఫాలోయింగ్ ను విపరీతంగా పెంచాయి. ఇక 2021వ సంవత్సరంలో సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప ది రైజ్ సినిమా అల్లు అర్జున్ క్రేజ్ ను పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లింది. తెలుగు నటుడిగా మొట్టమొదటిసారి ఉత్తమ నటుడుగా 2023వ సంవత్సరంలో నేషనల్ అవార్డు అందుకుని బన్నీ చరిత్ర సృష్టించారు. పుష్ప 2 ది రూల్ చిత్రం బాక్సాఫీస్ వద్ద పాత రికార్డులన్నింటినీ తుడిచిపెట్టేసి ఇండియన్ సినిమా స్టామినాని ప్రపంచానికి చాటి చెప్పింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికర సినీ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.